సంపూర్ణ రామాయణం అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్రామాయణము అరణ్యకాండము మొదటి సర్గ రాముడు సీత లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహామునులు ఆశ్రమములు కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము భయము లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిలకిలారావములతో వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ వేలాడుతున్న జింక చర్మములతోనూ దర్భలతోనూ అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్క నుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్రధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సు చేసుకునే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకమువలె కనిపించింది. రాముడు సీత లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించారు. కొందరు మునులు రామ లక్ష్మణుల దేహదారుఢ్యము అంగసౌష్ఠవము చూచి ఆశ్చర్యపోయారు. వారిని రెప్ప వెయ్యకుండా చూస్తున్నారు. ఆ మునులందరూ రామ లక్ష్మణులకు సీతకు ఒక పర్ణశాలను చూపించారు. వారు అందులో నివాసము ఉండవచ్చునని తెలిపారు. కొందరు రామలక్ష్మణులకు నీళ్లు తెచ్చి ఇచ్చారు. మరికొందరు తినడానికి మధురమైన ఫలములను తీసుకుని వచ్చి ఇచ్చారు. అందులో ముఖ్యులు పెద్దవారు అయిన మునులు రాముని చూచి ఇలా అన్నారు: రామా, నీవు అయోధ్యకు మహారాజువు. రాజు లోక పూజ్యుడు. రాజు ప్రజలను ధర్మమార్గంలో నడిపిస్తాడు. రాజు దుష్టులను శిక్షిస్తాడు. ప్రజలను రక్షిస్తాడు. అందుకే రాజును అందరూ గౌరవించాలి, పూజించాలి. ప్రజారక్షకుడైన రాజు ఇంద్రునిలో 4వ అంశ అని అంటారు. అందుచేతనే రాజు ప్రజల మన్ననలు పొందుతూ రాజభోగములు ఇంద్రునివలే అనుభవిస్తుంటాడు. ఈ ప్రదేశము అయోధ్యారాజ్యములో ఉంది. కాబట్టి నీవే మాకు రాజువు. నీవే మమ్ములను రక్షించాలి. నీవు ప్రస్తుతము వనములో ఉన్నావని రాజువు కాకపోవు. రాజు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా రాజు రాజే. రామా, మా సంగతి నీకు తెలుసు కదా. మేమే అన్ని సంగములను విడిచిపెట్టి జితేంద్రియులమై ఆ అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాము. మాకు ఎవరైనా అపకారము చేసినా వారిమీద కోపగించుకోవడానికి కూడా మేము ఇష్టపడము. కాబట్టి మా అందరికీ రాజువైన నీవే మా అందరినీ రక్షించాలి అని పలికారు. తరువాత ఆ మునులు రామలక్ష్మణులకు సీతకు అనేక ఫలములు, కందమూలములు, ఇతరములైన ఆహార పదార్థములు తెచ్చి ఇచ్చారు. రాముడు వారు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించాడు. వారు ఇచ్చిన పదార్థములను, ఫలములను భక్తితో స్వీకరించాడు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము మొదటి సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 2వ సర్గ. రామలక్ష్మణులు సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు.
మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకుని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు. హఠాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడివంక నిశితంగా చూచారు. వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి భుజం మీద ఒక శూలం ఉంది. దానికి 3 సింహాలను, 4 పెద్ద పులులను, 2 తోడేళ్లను, 10 జింకలను గుచ్చి తీసుకుని వెళుతున్నాడు. ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లకు అందమైన సీత కనిపించింది. రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకుని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈరోజు నా చేతిలో చావడం ఖాయం. మీరు ఇద్దరూ ముని కుమారుల వేషాలలో ఉన్నారు కదా. మీ వెంట ఈమె ఎందుకు ఉంది? ఈమె ఎవరు? ఈమెతో మీకు ఏమి సంబంధం? మునులు జితేంద్రియులు, సన్యాసులు కదా. మరి ముని ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించి మీరు ఎందుకు పాపం చేస్తున్నారు? అని అన్నాడు ఆ రాక్షసుడు. దానికి రాముడు ఆ రాక్షసుని చూచి ఇలా అన్నాడు. నీవు మమ్ములను ఇలా అడుగుతున్నావే? ఇంతకు నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? అని అడిగాడు. నేను ఒక రాక్షసుడను. నా పేరు విరాధుడు. నేను ఈ అరణ్యములో ఉన్న మునులను చంపి ఆహారంగా తింటూ ఉంటాను. మీ వెంట ఉన్న ఈ స్త్రీ నాకు కావాలి. ఈమెను నేను పెళ్లి చేసుకుంటాను. ముని వేషములలో ఉండి కూడా ఈ స్త్రీని వెంటబెట్టుకుని తిరుగుతూ పాపం చేస్తున్న మిమ్ములను చంపి తింటాను అని అన్నాడు విరాధుడు. ఆ మాటలు విన్న సీత చాలా భయపడింది. సీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. విరాధుని ఒడిలో చిగురుటాకులా వణికిపోతున్న సీతను చూచి రాముడు చలించిపోయాడు. రాముడి మొహం పాలిపోయింది. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, ఆ దుర్మార్గుడు విరాధుడు సీతను తన ఒడిలోకి ఎలా లాక్కున్నాడో చూచావా? కైక మనకు ఏమి జరగాలని మనసులో అనుకున్నదో అదే జరుగుతూ ఉంది. లక్ష్మణ, కైక తన కుమారుడు భరతునికి రాజ్యం ఇప్పించుకోవచ్చు. మనలను అడవులకు పంపి ఇన్ని కష్టాలకు గురిచెయ్యడం ఎందుకు? కైక మనకు ఏమి జరగాలని కోరుకుంటూ అడవులకు పంపిందో అదే జరుగుతూ ఉంది. నాకు వనవాస ప్రాప్తి, నా తండ్రి మరణము, ఇదుగో ఇప్పుడు నా భార్యను పరపురుషుడు తాకడం, ఒడిలోకి లాక్కోవడం. ఇంతకన్నా కష్టాలు ఏముంటాయి? అని వాపోయాడు రాముడు. ఆ మాటలు విన్న లక్ష్మణుడు కోపంతో రగిలిపోయాడు. రామా, ఏమిటి వెర్రి? నీవు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడవు. ఇలా బేలగా మాట్లాడటం నీకు తగునా? అసలు ఇలా ఎందుకు పరితపిస్తున్నావు? రామా, నువ్వు చూస్తూ ఉండు. ఒకే బాణంతో వీడిని మట్టి కరిపిస్తాను. వీడి రక్తంతో నేలను తడిపేస్తాను. దేవేంద్రుడు పర్వతముల మీద వజ్రాయుధమును ప్రయోగించినట్టు విరాధుని మీద నేను బాణప్రయోగము చేస్తాను. వీడు కొండ కూలినట్టు కూలిపోతాడు. వీడి వక్షస్థలమును చీలుస్తాను. వీడి ప్రాణాలు హరిస్తాను.
అని కోపంతో ఊగిపోతూ అన్నాడు లక్ష్మణుడు. ఒక్కమాట. విరాధుడు రాక్షసుడు, నరమాంసము తినేవాడు. వాడు అన్న మాటలు చదివారు కదా. సన్యాసులు జితేంద్రియులు. వారి వెంట స్త్రీ ఉండకూడదు. వారికి స్త్రీ సాంగత్యము పనికిరాదు. ఇది ఆ రాక్షసునికి తెలిసిన నీతి. కాని ఈనాడు మన మధ్యున్న స్వామీజీలు, సన్యాసుల చుట్టూ ఉండేది ఆడవాళ్లే. సిల్కు జుబ్బాలు చుట్టూ ఆడవాళ్లు, తాము ఉండే గదుల్లో కిలోల కొద్దీ వెండి, బంగారాలు, అక్రమ ఆస్తులు, పోలీస్ కేసులు, అరెస్టులు ఇవి నిత్యకృత్యం అయ్యాయి. మరి ఆ రాక్షసుడికి ఉన్న జ్ఞానం కూడా మన స్వామీజీలకు లేదా? ఏమో, మీరే ఆలోచించండి. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 2వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 3వ సర్గ. తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్ళిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు. నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు? చెప్పండి, మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు? అని అడిగాడు. అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము, మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాలవశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకు నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? అని అడిగాడు రాముడు. ఓ రామ! నేను రాక్షసుడను. నా పేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహృద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాను. ఆయన వలన ఎవరిచేత గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచిపెట్టి ఇక్కడ నుండి పారిపోండి. లేకపోతే మీ ఇద్దరినీ చంపి తింటాను. వెంటనే వెళ్ళిపోండి అని అన్నాడు విరాధుడు. ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. ఓ రాక్షసుడా! నీకు నా చేతిలో చావు మూడింది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నిన్ను ప్రాణాలతో వదలను అని ధనుస్సు ఎక్కుపెట్టి ఒక బాణాన్ని సంధించి విరాధుని మీదికి వదిలాడు. వరుసగా విరాధుని మీద బాణాలు ప్రయోగించాడు రాముడు. రాముడు వదిలిన బాణాలు విరాధుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. విరాధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ బాణాల బాధకు తట్టుకోలేక విరాధుడు తన తొడమీద ఉన్న సీతను కిందికి దించాడు. శూలాన్ని పట్టుకుని పెద్దగా అరుస్తూ రామలక్ష్మణుల మీదికి దూకాడు. రామునికి లక్షణుడు కూడా తోడైనాడు. రామలక్ష్మణులు విరాధుని మీద బాణములను వర్షంలా కురిపించారు. ఆ రాక్షసుడు ఒక్కసారి ఆవులించి ఒళ్ళు విదిలించగానే అతని శరీరమునకు గుచ్చుకున్న బాణములు అన్నీ జలజలా కింద రాలిపోయాయి. బ్రహ్మవరప్రభావము వలన రామలక్ష్మణులు వదిలిన బాణములు విరాధుని ఏమీ చేయలేకపోయాయి. విరాధుడు మరలా శూలమును పైకెత్తి రామలక్ష్మణుల మీదికి దూకాడు. తన శూలమును రాముని మీదికి విసిరాడు. రాముడు 2 బాణములతో ఆ శూలమును మధ్యలోనే ఖండించాడు. విరాధుని శూలము 2 ముక్కలై కింద పడిపోయింది. రామలక్ష్మణులు 2 కత్తులను తీసుకున్నారు. విరాధుని మీదికి దూకారు. ఆ కత్తులతో విరాధుని బలంగా కొట్టారు.
ఇలా కాదని విరాధుడు రామలక్ష్మణులను తన చేతుల మధ్య బంధించాలని అనుకున్నాడు. విరాధుని ఊహను పసికట్టాడు రాముడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్షణ, వీడు మన ఇద్దరినీ చేతులతో ఎత్తుకుని మోసుకుని పోవాలని చూస్తున్నాడు. వాడి ఇష్టం వచ్చినట్టు మనలను మోసుకుంటూ పోనిద్దాము. ఎందుకంటే మనం కూడా ఇదే దారిలో వెళ్ళాలి కదా అని అన్నాడు. ఇంతలో విరాధుడు రామలక్ష్మణులను తన చేతులతో ఎత్తుకొని తన భుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు. అరణ్యంలోకి పరుగెత్తాడు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 4వ సర్గ. ఆ ప్రకారంగా రాముని, లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఓ రాక్షసుడా, నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి అని పెద్ద పెట్టున కేకలు వేసింది. ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమ చేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేశాడు. 2 చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేశాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు. కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేలమీద పడేశారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు. లక్ష్మణ, ఈ విరాధుడు కత్తులతోనూ ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడదాము. సహజంగా వాడికి ప్రాణం పోతుంది. కాబట్టి నువ్వు వీడిని పూడ్చిపెట్టడానికి తగినంత గొయ్యి త్రవ్వు అని అన్నాడు. గొయ్యి త్రవ్వే లోపల విరాధుడు లేవకుండా రాముడు వాడి గొంతుమీద కాలు పెట్టి నిలుచున్నాడు. అప్పుడే మూర్ఛ నుండి తేరుకున్న విరాధుడు రాముని మాటలు విన్నాడు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు, రామా, నువ్వు ఎవరో గుర్తించాను. నీ భార్య సీతను, నీ తమ్ముడు లక్ష్మణుని కూడా గుర్తించాను. మీరు మహాపరాక్రమవంతులు. మీ చేతిలో నేను ఎప్పుడో చచ్చాను. ఇప్పుడు ప్రత్యేకంగా చంపడం ఎందుకు? ఇంక నా గురించి చెబుతాను. నేను తుంబురుడు అనే పేరుగల గంధర్వుడను. ఒకసారి నేను రంభ యొక్క వ్యామోహంలో పడి కుబేరుని సేవకు పోలేదు. కుబేరుని శాపము వలన నాకు ఈ రాక్షస రూపము ప్రాప్తించింది. దశరథుని కుమారుడు రాముడు ఎప్పుడు నిన్ను యుద్ధంలో చంపుతాడో అప్పుడు నీకు నిజరూపం వస్తుంది అని కుబేరుడు నాకు శాప విమోచన మార్గము చెప్పాడు. ఇప్పుడు మీ దర్శన భాగ్యము కలిగింది. నాకు శాప విమోచనము అయింది. నేను నా లోకానికి వెళ్ళిపోతాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు. రామలక్ష్మణులు విరాధుని ప్రార్థనను మన్నించారు. విరాధుడు రామునితో ఇలా అన్నాడు, రామా, ఇక్కడికి 1.5 యోజనముల దూరములో శరభంగుడు అనే ముని ఆశ్రమము ఉంది. మీరు అక్కడకు వెళ్ళండి, మీకు శుభం కలుగుతుంది. ప్రస్తుతము మీరు నన్ను ఒక గోతిలో పాతిపెట్టండి. మరణించిన రాక్షసులను గొయ్యి తీసి అందులో పాతిపెట్టడం పురాతన ఆచారము. అలా చేస్తే మాకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.
అని అన్నాడు. తరువాత విరాధుడు తన ప్రాణాలు వదిలాడు. విరాధుని కోరిక ప్రకారము లక్ష్మణుడు గొయ్యి తీశాడు. రాముడు విరాధుని గొంతు మీది నుండి తన కాలు తీశాడు. విరాధుడు పెద్దపెట్టున అరిచాడు. ఆ అరుపులకు అడవి మారుమోగిపోయింది. వెంటనే లక్ష్మణుడు పెద్దపెద్దగా కేకలు పెడుతున్న విరాధుని గోతిలో పడదోశాడు. ఆ ప్రకారంగా రామలక్ష్మణులు ఏ ఆయుధము చేతకూడా చావని విరాధుని గోతిలో పెట్టి పూడ్చిపెట్టడం ద్వారా సంహరించారు. రాముని చేతనే చావవలెనని కోరిక కల విరాధుడు తన మరణ రహస్యమును కూడా రామునికి చెప్పాడు. అందుకని రాముడు అతడిని గోతిలో పాతిపెట్టడం ద్వారా సంహరించాడు. విరాధుడు మరలా లేవకుండా ఆ గోతి మీద పెద్ద పెద్ద బండరాళ్లను కూడా పెట్టారు. తరువాత వారు సీత వద్దకు పోయి ఆమె భయాన్ని పోగొట్టారు. విరాధుని మరణంతో సీతారామలక్ష్మణులు సంతోషంగా ఉన్నారు. విరాధుని కథ మనకు కొంచెం విచిత్రంగా ఉంది కదూ. పైన చెప్పిన విధంగా గోరఖపూర్ ప్రతిలో ఉంది. రాముడు మహాబలవంతుడు, అస్త్రశస్త్ర సంపన్నుడు. అటువంటి రాముడు విరాధుడు సీతను ఎత్తుకొని పోగానే ఏడుస్తాడు. అది సీతను విరాధుడు ఎత్తుకొని పోయినందుకు కాదు. తమకు కలిగిన కష్టములను చూచి కైక కళ్ళు చల్లబడ్డాయి కదా అని ఏడుస్తాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని పరాక్రమమును గుర్తుచేస్తాడు. అయినా రాముడు ఏమీ చేయడు. తరువాత విరాధుడు రామలక్ష్మణులను భుజాలమీద ఎత్తుకుని పోతుంటే ఎటూ మనం అటే వెళతాము కదా, కాస్త దూరం కలిసి వచ్చిందిలే అని అనుకుంటాడు రాముడు. అంతేగాని సీత ఒంటరిగా ఉంది, ఆమెకు ఏమన్నా ఆపద కలుగుతుంది అని గుర్తుకురాదు. సీత కూడా రామా నన్ను రక్షించు అని ఏడవదు. విరాధునితో నన్ను ఇక్కడ క్రూర మృగాలు తింటాయి, కావాలంటే నన్నెత్తుకొని పో, రామలక్ష్మణులను వదిలిపెట్టు అని అరుస్తుంది. అప్పుడు రామునికి సీత ఒంటరిగా ఉంది అని గుర్తుకు వస్తుంది. తాము విరాధుని చంపాలి అని అనుకుంటాడు. తరువాత విరాధుడు కూడా తన శాప వృత్తాంతము చెబుతాడు. తన శరీరాన్ని గోతిలో పెట్టి పాతిపెట్టమని కోరతాడు. తరువాత ప్రాణాలు విడుస్తాడు. రాముడు విరాధుని గొంతు మీద కాలు తీయగానే పెద్దగా అరుస్తాడు. అలా అరుస్తూ గిలా గిలా కొట్టుకుంటున్న విరాధుని రామలక్ష్మణులు గోతిలోకి తోసి కప్పెడతారు. వాడు లేవకుండా బండరాళ్లు పెడతారు. విరాధుడు ఇలాగే చస్తాడు అని రాముడు లక్ష్మణునికి చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి కదా. కాని రామాయణం ప్రాచ్యప్రతిలో కథ వేరుగా ఉంది. విరాధుడు సీతను లాక్కుని తన తొడమీద కూర్చోపెట్టుకోగానే సీతకు కలిగిన దుస్థితికి రాముడికి దుఃఖము కలుగుతుంది. లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి విరాధుని మీద 7 బాణాలు ప్రయోగిస్తాడు. విరాధుడు లక్ష్మణుని మీద శూలం విసురుతాడు. రాముడు దానిని 2 ముక్కలుగా విరిచేస్తాడు. మరొక బాణంతో రాముడు విరాధుని వక్షస్థలం చీలేట్టు కొడతాడు. విరాధుడు కింద పడతాడు. కాని చావడు. రామునికి తన శాప వృత్తాంతము చెబుతాడు. రామునికి కోపం తెప్పించడానికే, రాముని చేతిలో మరణించి శాప విముక్తి పొందడానికే సీతను లాక్కున్నాను అని చెబుతాడు. తరువాత రాక్షసుల ఆచారం ప్రకారం తన శరీరాన్ని గోతిలో కప్పెట్టమంటాడు. తరువాత శరభంగ ముని గురించి చెప్పి తన నిజ స్వరూపంతో గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఈ కథ సందర్భోచితంగా ఉంది. కాబట్టి మనము దీనినే అనుసరిద్దాము. పై విషయములను నేను ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి అరణ్యకాండ నుండి గ్రహించాను. వారికి నా పాదాభివందనములు, కృతజ్ఞతలు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 4వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 5వ సర్గ. విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు ఆమెను కౌగలించుకుని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మొదటిసారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా, ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము అని అన్నాడు. లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు దేవతల సమేతంగా తన రథం మీదచ్చాడు. దేవేంద్రుని గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు. తరువాత రాముడు లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు. రాముడు ఇక్కడకు వస్తున్నాడు. రాముడు ఇక్కడకు వచ్చి నాతో మాట్లాడక ముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవకార్యము నిమిత్తము అరణ్యములకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తరువాతనే నేను రామునితో మాట్లాడతాను. మీరు మాత్రము రామునికి అన్ని విధాలా సాయం చెయ్యండి అని అన్నాడు. తరువాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకుని తన రథము మీద స్వర్గమునకు వెళ్లిపోయాడు. తరువాత రాముడు, లక్ష్మణుడు సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్లాడు. అందరూ ఆ మహామునికి పాదాభివందనము చేశారు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు. రాముడు శరభంగ మహర్షిని చూచి, ఓ మహర్షి, దేవేంద్రుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడో నాకు తెలుపగోరుతాను అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమమునకు వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు. రామా, నేను ఎంతో తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకుని పోవడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు నాకు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకమునకు పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని నీతో మాట్లాడిన తరువాతనే నేను బ్రహ్మలోకమునకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాను. రామా, నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మలోకములను, స్వర్గలోకములను జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను. స్వీకరించు అని అన్నాడు. దానికి రాముడు ఇలా అన్నాడు. ఓ మహర్షి, పుణ్యలోకములు ఎవరికి వారు సంపాదించుకోవాలేగాని ఒకరు ఇస్తే స్వీకరించకూడదు. కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను వనవాసము చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యములో మేము నివసించుటకు అనువైన ప్రదేశమును చూపించండి అని అడిగాడు. ఆ మాటలకు శరభంగ మహాముని ఇలా అన్నాడు. ఓ రామ, ఈ అరణ్యములో సుతీక్షుడు అనే పేరుగల ముని ఉన్నాడు. నీవు వెళ్లి ఆయనను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గము ఉపదేశించగలడు. నీకు నివసించడానికి తగిన ప్రదేశమును కూడా చూపగలడు. నీవు మందాకిని నది ప్రవాహము నాకు ఎదురు వెళితే
అంటే ఎగువ భాగంలో అని అర్థం. సుతీక్షుడి ఆశ్రమము వస్తుంది. రామ, నీతో మాట్లాడాను. నాకు తృప్తిగా ఉంది. ఇంక నేను ఈ శరీరమును విడిచిపెడతాను. నీవు అలా చూస్తూ ఉండు అని అన్నాడు. తరువాత శరభంగ మహర్షి అగ్ని గుండము ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేశాడు. తరువాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరమును పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్ని కుండము నుండి నవయౌవనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాముడు చూస్తూ ఉండగానే బ్రహ్మలోకము వైపుకు వెళ్లిపోయాడు. బ్రహ్మలోకములో శరభంగ మహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకమునకు ఆహ్వానించాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 5వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 6వ సర్గ. ఆ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకము చేరుకున్నాడు. తరువాత ఆ వనములో నివసించుచున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు. ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలఖిల్యులు, సంప్రక్షాలులు, మరీచులు మొదలగు మహారుషులు అక్కడకు వచ్చారు. వారందరూ రామునితో ఇలా అన్నారు. ఓ రామ, నీవు ఇక్ష్వాకు వంశములో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గలోకమును పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యమునే పలుకుతావు. అమితమైన పరాక్రమవంతుడవు. పితృవాక్య పరిపాలన నీ ప్రధాన ధర్మము. నీకు తెలియని ధర్మము లేదు. అందుకని మీతో మా బాధలను చెప్పుకోదలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు. రాజధర్మము గురించి నీకు చెప్ప పనిలేదు. రాజు తన ప్రజల నుండి 6వ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యములు కలిగించాలి. ప్రజలను రక్షించాలి. ఇది రాజధర్మము. తన పాలనలో ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డలవలే రక్షించే రాజు చిరకాలము రాజ్యము చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము, తాపసులము. మేము రాజుకు పన్ను రూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కాని మేము చేసే తపస్సులో 4వ వంతు ఫలము రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్ములను రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉన్నది. ప్రస్తుతము మేము నివసించుచున్న ఈ ముని ఆశ్రమములన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము అభద్రతా భావంతో బతుకుతున్నాము. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యములో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతో మంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామా, మాతో రా. ఆ చనిపోయిన మునుల శవములను మీకు చూపిస్తాము. ఈ రాక్షసులు మందాకిని నదీ ప్రాంతములోనూ, చిత్రకూట పర్వత ప్రాంతములోనూ, పంపానదీ ప్రాంతములోనూ ఎక్కువగా తిరుగుతున్నారు. ఆయా ప్రాంతములలో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతులేదు. ఆ రాక్షసులు చేసే వినాశనమును ఇంకా ఎంతమాత్రము మేము సహించలేకపోతున్నాము. నీవే మమ్ములను రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాము. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్ములను కాపాడు రామ. ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకము. నీవే ఈ రాక్షస సంహారమునకు సమర్థుడవు అని పలువిధములుగా తమ బాధలు రామునితో విన్నవించుకున్నారు. రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తరువాత రాముడు ఆ మునులకు నమస్కరించి ఇలా అన్నాడు. ఓ మహామునులారా!
మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి కాని అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశము నాకు కల్పించినందులకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం, బాధ్యత. అందుకే మా తండ్రిగారి ఆజ్ఞ ప్రకారము నేను ఈ అరణ్యములో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసమునకు గొప్ప ఫలము లభిస్తుంది. మీరింక నిర్భయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను అని రాముడు ఆ మునులకు అభయము ఇచ్చాడు. తరువాత రాముడు సీతతో లక్ష్మణునితో కలిసి సుతీక్షుని ఆశ్రమమునకు వెళ్లాడు. రాముని వెంట కొంతమంది మునులు అనుసరించారు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 6వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 7వ సర్గ. రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ ఇంకా కొందరు మునులతోనూ సుతీక్ష మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. సుతీక్ష మహర్షి ఆశ్రమము ఒక మహారణ్యములో చదునైన ప్రదేశములో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షములు పుష్కలంగా ఉన్నాయి. రాముడు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీక్ష మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఓ మహర్షి, నా పేరు రాముడు. అయోధ్యాధిపతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు నా భార్య సోదరునితో కలిసి అరణ్యవాసము చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశము మేరకు తమ దగ్గరకు వచ్చాను. కళ్ళు తెరిచి నాతో మాట్లాడండి అని ప్రార్థించాడు. సుతీక్ష మహర్షి కళ్ళు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు. రామా, నీకు స్వాగతము. నీ రాకచే మా ఆశ్రమమునకు ఒక నాథుడు దొరికినట్టయింది. రామా, నీ గురించి విన్నాను. నీవు అరణ్యములలో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురుచూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకమునకు ఆహ్వానించాడు. నేను స్వర్గమునకు వెళ్లవలెనని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలమును నీకు ధారపోస్తాను. నీవు స్వీకరించు అని అన్నాడు. అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీ గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను. తమరు నాకు ఉండటానికి తగిన ప్రదేశమును నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు అని అన్నాడు. రామా, ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూదోటలు విస్తారముగా ఉన్నాయి. పర్ణశాల నిర్మించుకోడానికి అనువైన చదునైన ప్రదేశము ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చును. కాని ఈ ప్రదేశమునకు పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కాని అవి ఎవరికీ హాని చెయ్యవు. కాసేపు అటూ ఇటూ తిరిగి వెళ్ళిపోతాయి. అది తప్ప ఇక్కడ ఏ విధమైన భయము లేదు. ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు సుతీక్ష మహర్షి. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. ఓ మహర్షి, నాకు మూగముల వలన భయము లేదు. నేను వనవాసిని కాను కదా. క్షత్రియుడను. ఈ ధనుర్బాణములతో మనకు హాని కలిగించు మూగములను చంపగలను. కాని నేను మూగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చును. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలము ఉండలేను అనిపిస్తూ ఉంది అని అన్నాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. సుతీక్ష మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చిన మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వారు సుతీక్షుని ఆశ్రమములోనే ఉన్నారు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 7వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 8వ సర్గ. సీతారామ లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించారు. రాముడు సుతీక్షుని వద్దకు వెళ్ళాడు. మహాత్మా, రాత్రి మీ ఆతిథ్యము స్వీకరించాము. మాకు చాలా సంతోషము అయింది. మీరు అనుమతి ఇస్తే మేము ముగ్గురము, మాతో వచ్చిన మునులు కలిసి ఈ అరణ్యములో ఉన్న ముని ఆశ్రమములను చూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదములు తీసుకుంటాము అని అన్నాడు రాముడు. రామా, నీకు శుభమగుగాక. నీ ఇష్టము ప్రకారము ఈ వనములో ఉన్న ముని ఆశ్రమములను అన్నిటినీ దర్శించు. ఈ వనములో ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీర్కల జలాశయములు ఎన్నో ఉన్నాయి. కొండలమీది నుండి నేలమీదికి దుముకుచున్న జలపాతములు కూడా చాలా ఉన్నాయి. జింకలు, నెమళ్లు తదితర వన్యప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనివిదీరా చూడండి. మరలా మన ఆశ్రమమునకు చేరుకోండి అని అన్నాడు. మహర్షి, అలాగే చేస్తాను అని ఆ మహర్షికి నమస్కరించి లక్ష్మణుడు, సీత మునులతో వనములోకి వెళ్లడానికి ప్రయాణము అయ్యాడు. సీత రామునికి, లక్ష్మణునికి ధనుర్బాణములు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామలక్ష్మణులు సీతతో కలిసి ఆ అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 8వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము 9వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యమార్గములో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముని చూచి ఇలా పలికింది. నాథా, ధర్మము, ధర్మ సంపాదన చాలా నిశితమైనవి. కోరికలకు, వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు. వ్యసనములకు మూలము కామము. కామము వలన ముఖ్యంగా 3 వ్యసనములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యము పలకడం, రెండవది పరుల భార్యలను కోరడం, మూడవది ఎదుటివారి మీద ఎలాంటి విరోధము లేకుండానే వారిని హింసించడం. ఇంక నీ సంగతి తీసుకుంటే నీవు సత్యవాక్ పరిపాలకుడవు. అసత్యము పలకడం అంటే ఎలాంటిదో నీకు తెలియదు. ఇంక నీకు పరస్త్రీల మీద వాంఛ మనసులో కాని, వాక్కులో కాని, కర్మలోగానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రి మాటకు విలువ ఇచ్చి రాజ్యమును త్యజించి అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రియుడవు. ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి? ఇంక మూడవది ఎదుటి వారి మీద ఎలాంటి వైరభావము లేకపోయినా వారిని వధించడం. ఈ వ్యసనము నీకు ఎందుకో వచ్చింది? కారణం తెలియదు. ఈ దండకారణ్యములో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమము మీద నీవు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరావు. ఇది చూచి నా మనసు చాలా వికలమైంది. దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను. నా మనసుకు సరైన సమాధానము దొరకలేదు. నీవు ఈ విధంగా ధనుర్బాణములను, కత్తులను ధరించి దండకారణ్యములోనికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది.
ఆలోచన వచ్చినప్పుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా? చేతిలో ధనుస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయవలెనని బుద్ధి పుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కథ చెబుతాను. ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరకు వచ్చాడు. ఓ మహాత్మా, నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను. నేను వచ్చేవరకు ఈ ఖడ్గమును తమరి దగ్గర ఉంచండి. నా పని అయిపోయిన తరువాత వచ్చి తీసుకుంటాను అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ ఖడ్గమును తన ఆశ్రమములో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్లిపోయాడు. తాను ఆశ్రమములో లేని సమయములో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని ఆ ఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండటంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటు అయింది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీది నుండి వేటమీదికి మళ్ళింది. తుదకు ఆ ఋషికి నరకం సంప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది. నాథా, సత్వగుణ సంపన్నుడు అయిన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండటం వల్ల అతని మనసు క్రూరంగా మారిపోయింది. ఆయుధములకు ఆ శక్తి ఉంది. ఆయుధము, అగ్ని రెండు ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వలన మీకు చెబుతున్నాను. అంతేగాని ఈ విషయములు అన్నీ మీకు తెలియవు అని కాదు. నాథా, ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకు ఎలాంటి వైరము లేదు. వారు మనకు ఎలాంటి అపకారము చేయలేదు. కేవలము మీ వద్ద ఆయుధములు ఉన్న కారణంగా వాళ్లను చంపాలి అని అనుకుంటున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు అని నా అభిప్రాయము. వారు ఏ అపరాధమూ చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతం కాదు. ప్రజలు దానిని హర్షించరు. ప్రజారక్షణ కోసరం ఆయుధములను ధరించడం క్షత్రియ ధర్మము. దానిని నేను కాదనను. కాని మీరు ప్రస్తుతము ముని వృత్తిలో ఉన్నారు. మీరు క్షత్రియ ధర్మము పాటించడం అనుచితము అని నా అభిప్రాయము. అయినా అడవులు ఎక్కడా? ఆయుధములు ఎక్కడా? క్షత్రియ ధర్మమెక్కడా? తపోవృత్తి ఎక్కడా? ఇవి పరస్పరము విరుద్ధముగా ఉన్నాయి కదా. కాబట్టి మీరు దేశధర్మమును పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతము వనములో ముని వృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది. అంతేకాని హింసకు పాల్పడకూడదు. మీరు అయోధ్యకు వెళ్లిన తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములు ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును. నీ తల్లి తండ్రులు నిన్ను నారచీరలు ధరించి జటలు కట్టుకొని వనవాసము చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞ ప్రకారము ముని వృత్తిలో ఉంటే వారు సంతోషిస్తారు. అదే ధర్మము. ధర్మాచరణమే మీ కర్తవ్యము. కాబట్టి నాథా, మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణమును, తపోధర్మమును పాటించండి. క్షాత్రమును వదిలిపెట్టండి. అనవసరంగా నీకు ఏమాత్రం హాని చేయని వారిని హింసించకండి. ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను. ఏమీ అనుకోకండి. ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి అని సీత మెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 9వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 10వ సర్గ. తన భార్య సీత చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సీతతో ఇలా అన్నాడు. ఓ జనకరాజపుత్రి సీతా, నీకు అన్ని ధర్మాలు తెలుసు. నీవు పలికిన పలుకులు నీ సాత్విక ప్రవృత్తికి తగినట్టుగాను ధర్మబద్ధంగాను యుక్తియుక్తంగానూ ఉన్నాయి. దీనులను రక్షించడానికే క్షత్రియులు ఆయుధములు చేపడతారని నీవే చెప్పావు కదా. ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులు ఉన్నారు. వారికి తపస్సు తప్ప వేరొక పని లేదు. వారందరూ పూజనీయులు, గౌరవింపతగ్గవారు. అటువంటి వారిని రాక్షసులు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు, చంపుతున్నారు. ఆ పరిస్థితులలో మునులు తమ బాధల నుండి రక్షించమని నన్ను శరణు కోరారు. ఆ మునులు ఎవరికీ అపకారము చెయ్యరు. దొరికిన కందమూలములు ఫలములు తిని తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారికి ఈ రాక్షసుల వలన శాంతి సుఖము లేకుండా పోయాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు ఇప్పుడు ఎవరిని చంపుతారో అని భయంతో వణికిపోతున్నారు. వారందరూ రాక్షసుల బారి నుండి తమను కాపాడమని నన్ను అర్థించారు. ఒక క్షత్రియుడుగా ఒక రాజుగా నేనే వారి వద్దకు పోయి మీకు నేను ఏమీ సేవ చేయాలి అని అడగడం పోయి వారే నా దగ్గరకు వచ్చి తమను కాపాడమని నన్ను అర్థించారు. అందుకు ఒక రాజుగా నేను సిగ్గుపడాలి? నేను వారిని నేను మీకు ఏమి సేవ చేయగలను అని అడిగినప్పుడు వారు చెప్పిన మాటలను నీకు చెబుతున్నాను. రామా, ఈ దండకారణ్యములో కామరూపులైన రాక్షసులు స్థావరములు ఏర్పరుచుకొని ఉన్నారు. వారు నరమాంసభక్షకులు. మేము హోమాలు యాగాలు చేస్తుంటే వాటిని పాడు చేస్తున్నారు. అదేమని అడిగితే చంపుతున్నారు. మా తపోబలము చేత వారిని మేము ఎదుర్కోగలము, చంపగలము. కాని ఎంతో కష్టపడి ఆర్జించిన మా తపోమహమలను ఈ నీచుల కోసరం వెచ్చించడం మాకు ఇష్టం లేదు. అందుచేత ఆ రాక్షసులు మమ్ములను ఎన్ని బాధలు పెడుతున్నా, మా యజ్ఞాలు పాడు చేస్తున్నా, మమ్ములను చంపుతున్నా భరిస్తున్నాము, సహిస్తున్నాము. ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి నిన్ను అర్థిస్తున్నాము. ఈ ప్రాంతము నీరాజ్యములో ఉన్నది కాబట్టి నీవే మాకు రక్షకుడవు. సీతా, ఈ ప్రకారంగా వారు నాతో పలికిన పలుకులు విని నేను ఊరుకోలేకపోయాను. వారికి అపకారము చేస్తున్న రాక్షసులను సంహరిస్తానని వారికి మాట ఇచ్చాను. ఆ మాట నెరవేర్చడం క్షత్రియునిగా నా కర్తవ్యం. నా శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు వారికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికే ప్రయత్నిస్తాను. అవసరం అయితే మీ అందరినీ, నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను. కాని ఆ బ్రాహ్మణులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాను. ఇదే నా నిశ్చయము. ఒక క్షత్రియునిగా, ఒక రాజుగా వారు అడగకపోయినా నేను వారి కష్టాలు తీర్చాలి. వారికి రక్షణ కల్పించాలి. వారే అడిగినప్పుడు ఇంకా వేరు చెప్పాలా? ఓ సీతా, నీకు తగినట్టు నీవు చెప్పావు. అందులో తప్పులేదు. నిన్ను నేను నా ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. మునులకు ఇచ్చిన మాటను కూడా నెరవేరుస్తాను అని అన్నాడు రాముడు. తరువాత అందరూ దండకారణ్యములోనికి ప్రవేశించారు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 10వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006.
వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము